హలో అండి అందరికీ. ఈ వీడియో అయితే మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత దాని కంటిన్యూషన్ వీడియో అండి. ఫస్ట్ నేను వంట అయితే పూర్తి చేసుకుంటున్నాను. ఒక పక్క టమాటా రసం పెట్టేశాను. ఈ వీక్ కూడా బోటీ కర్రీ అయినండి. మా వారు బయటికి వెళ్ళారు, వచ్చేటప్పుడు అయితే బోటీ ఉంది అని మటన్ షాప్లో బోటీ అయితే తీసుకొచ్చారు, వండమన్నారు. కాకపోతే కాస్త చేంజ్ అండి, దీంట్లో శనగపప్పు వేసి వండుతున్నా ఈరోజు. కాస్త శనగపప్పు నానబెట్టి బోటీలో వేసి వండుతున్నా. అంటే మా అమ్మమ్మ వాళ్ళు అట్లనే ఉండేవారు, నాకు కూడా తెలుసు. ఈయన ఎందుకో మరి ఈరోజు అలా ఉండమని చెప్తే అలా అయితే వండాను. రసం అయితే అయిపోయిందండి. మాకు ఏ నాన్ వెజ్ కర్రీ వండినా ఏముండినా రసం అయితే కంపల్సరీ అండి, రసం కావాలి. ఇంకా టమాటా రసం అయితే పెట్టేశాను, వాళ్ళకి కూడా అవుతుంది, నేను కూడా తింటాను. అలానే నా కోసం అయితే నేను మష్రూమ్స్ కర్రీ అయితే వండుకుంటున్నానండి. ఈ రెండు కర్రీస్ ప్రాసెస్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను కదా. ఇక నార్మల్గా మీకైతే ఇలా ఈరోజు ఇలా గడిచింది అని చూపిస్తున్నా అంతే. ఇక నేనైతే మష్రూమ్స్ కర్రీ అయితే వండేసుకుంటున్నా. ఇక వంట అయిపోయిన తర్వాత అయితే చాలా పని ఉందండి. అంటే బట్టలు ఉన్నాయి, ఇక మీకు చెప్పాను కదా, అవి సరుకులు కొంచెం నిండుకున్నాయి, డీమార్ట్ వెళ్ళేది ఉంది. ఇక సరుకులు నిండుకున్న డబ్బాలు అవన్నీ కడిగేది ఉంది. ఈ సండే అయితే నేను ఇలా పెట్టుకున్నానండి. అసలు ఆఫీస్ ఉంటేనే మంచిగా ఉంటుందండి, అంటే టైంకి తింటాము, టైంకి పని అంతా అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. ఇక హాలిడే వచ్చిందంటే చాలు బద్ధకం. నాకైనా ఇలాగా మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఈ సండే అయితే ఇలా గడుస్తుందండి. ఇంకా చాలా పనులు చేసుకోవాలి, చాలా పెండింగ్ ఉన్నాయి, అన్నీ చేసుకుందాం అనుకుంటున్నా. ఎంతవరకు అవుతుందో తెలీదు. బియ్యం పిండి అయితే ఆడించి పెట్టాను, అంటే కాస్త జంతికలు చేద్దామనేసి. ఇంట్లో ఏం లేవు తినడానికి, చేయమన్నారు, అలానే ఆడించి పెట్టాను. కానీ చేద్దామంటే ఇక దానికి అస్సలు ముహూర్తం కుదరట్లేదు. ఈరోజు చేద్దాం అనుకున్నాను కానీ అయితే కుదరలేదు, రేపైతే చేస్తాను. ఫైనల్గా అయితే ఈ కర్రీ కూడా అయిపోయింది. కాస్త కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది, మనకి అయిపోయినట్టే. అలానే చెల్లి వాళ్ళు కూడా వచ్చారు కదా, ఇంకా అమ్మాయి దగ్గర నుండి 2 రోజులు ఉండి నా దగ్గరికి అయితే వస్తారు. ఇక వచ్చిన తర్వాత పిల్లలతో మళ్ళీ ఇల్లంతా సందడి. ఇక వాళ్ళైతే ఒక 10 డేస్లో వెళ్ళిపోతారు. ఇంకా అలానే వాళ్ళ కోసం ఏదైనా చేద్దామని అనుకున్నా కానీ ఈరోజు అయితే ఏం చేయలేదు. ఇదిగోండి ఈ డబ్బాలు అవి కడిగి ఇక్కడ పెట్టాను. చూడండి అసలు దండాలు ఏం ఖాళీ లేవు. 2 ట్రిప్పులు అయితే మిషన్కి వేసానండి బట్టలు. లక్కీగా వర్షం అయితే రాలేదు, మబ్బు పట్టింది కానీ వర్షం ఏం రాలేదు. బట్టలు కూడా ఆరిపోయి. అలానే మా వారైతే డీమార్ట్ వెళ్ళారు. ఇక మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇవి కూడా వీడియో తీస్తున్నావా అంటున్నారు. నేను పిల్లలకి ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దామని ఇవైతే తెప్పించాను. ఇంతకు ముందైతే మా ఇంట్లో లేవు. అలానే టమాటా పచ్చడి కూడా పెట్టాను. ఈ టమాటా పచ్చడి కూడా మనకు ఆల్రెడీ ఛానల్లో ఉంది కదా అని అప్రాక్సిమేట్గా మీకు చూపిస్తున్నా అంతే. ఈసారి అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా పెట్టానండి, అంటే సరిపోలేదు మొన్న, ఇక ఉంటుంది కదా అనేసి. పచ్చడి అయితే బాగా కుదిరింది. అలానే రేపు మార్నింగ్కి టిఫిన్కి అయితే నేను ఉత్తప్పాల పిండి కూడా రుబ్బేసి పెట్టేసుకున్నా. ఇక ఈరోజైతే ఇలా గడిచిందండి.